TSIPASS అధికారిక వెబ్సైట్లో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో 20,192 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని అబద్ధాలు చెప్తున్నాడు. ఆనాడు మా పాలనలో కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడితే ఈనాడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందట. నోరామోరానిది ఇది నేను చెప్తలేనిది. TSIPASS గవర్నమెంట్ వెబ్సైట్, మీరు కూడా దయచేసి మీరు పోయి సెర్చ్ చేయండి. TSIPASS అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్. ఇది ఇవాళ ఇప్పుడు ప్రింట్అవుట్ తెచ్చిన, నేను ఇప్పుడే అందుకెళ్ళే ప్రింట్అవుట్ తెచ్చిన. ఇందులో ఏమున్నది, 2024-25 13,720 కోట్ల పెట్టుబడి వచ్చింది. 2025-26 6,472 కోట్ల పెట్టుబడి వచ్చింది. అంటే 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడి ఎంత? 20,192 కోట్లు. నిన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. నోరమ్మోరు అనేది ఏమన్నా మనిషి అంటోడు అట్లా అబద్ధాలు అతుకుతుందా ఏమన్నా? నువ్వు వచ్చింది 20,000, నువ్వు చెప్పింది 3 లక్షలు. గింత చిల్లర మాట్లాడతావు, ఇంత ఫాల్తు మాటలు మాట్లాడతావా నువ్వు? ఇది ఏది నిజం? ఇప్పుడు TSIPASSలో కేవలం 20,000 కోట్ల పెట్టుబడులు గత 2 సంవత్సరాల్లో వచ్చింది నిజమా? రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ల జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా? ఏది నిజం? ఇలా రాష్ట్ర ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి. ఇక్కడ 1,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 1,000 కోట్ల పెట్టుబడులు 2014-15 నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఇందులో వివరాలు ఉన్నాయి. మీకు పంపిస్తుంది, ప్రజల ముందు పెట్టండి. ఆనాడు కేటీఆర్ గారు చేసిన కృషి, కేసీఆర్ గారి యొక్క పాలసీ, మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దట్స్ ద డిఫరెన్స్. ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి.